పాత తాళి తీసుకొచ్చి వేసుకోమంటే టెన్షన్లో అలా మాట్లాడక ఇంకెలా మాట్లాడాలి? నీ టెన్షన్ నాకు అర్థమవుతోంది శామ్. కానీ నువ్వు ఆ ప్లేస్లో అలా రియాక్ట్ అయ్యి ఉండకుండా ఉండాల్సింది. అందుకని నా మీద చేయి చేసుకుంటారా? తను నిన్ను చంపకుండా వదిలేశాడే, దానికి నువ్వు సంతోషపడాలి. కొంచెమైనా ఎవరితో ఎలా మాట్లాడాలని తెలుసుకో శామ్. ఇంకా నీ మెళ్ళో తాళి పడలేదు, అది మర్చిపోకు. అప్పటి వరకైనా కొంచెం నటించడం నేర్చుకో. ఈ ఇంట్లో రవి మనసులో స్థానం సంపాదించడం మాత్రమే విషయం కాదు, ఝాన్సీ దేవి మనసు గెలుచుకోవాలి. అది అన్నిటికంటే ముఖ్యం. పాతదో కొత్తదో పేరు కోసమైనా ఆ తాళిని తీసుకుని ఉండొచ్చు కదా. ఇంత ఓపెన్గా దొరికిపోతావా? శామ్, ఇకనైనా నిన్ను నువ్వు మార్చుకో, లేదంటే అది నిన్ను చాలా బాధ పెడుతుంది, చెప్తున్నాను. మీనా, ఇదే సరైన టైము. ఆ సంయుక్త మీద ఝాన్సీ అమ్మ, రవి అందరికీ పీకల్దాకా కోపం ఉంది. మరి అత్తయ్యని అవమానించింది కదా, దానికి ఎంత పొగరు పట్టుండాలి కదా. మనం దీన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి మీనా. నువ్వు దీనికి సరే అంటే ఈ పెళ్ళి ఆగిపోతుంది. హే అమృత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది మా చెల్లి మీనాతోనే. మా చెల్లి మీనా నా కూతురు వెన్నెలనే ఈ ఇంటికి కోడలుగా చేయాలని కంకణం కట్టుకొని ఉంది. తనను పట్టుకొని నువ్వు ఎలా అంటున్నావేంటి? అదే అన్నయ్య, వెన్నెల నా కోడలు అవ్వటానికి నేను ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటాను. ఏం చేయాలో చెప్పండి. చెప్పాక కుదరదు అని మాత్రం చెప్పొద్దు. ఏం చేయాలో చెప్పండి వదినా. మంచి ఐడియా వదినా, నేను చూసుకుంటాను. ఆ, ఆ. సంయుక్త, ఏంటి ఇంత ప్రేమగా పిలుస్తుంది? కొత్తగా ఉంది. ఆంటీ, తిన్నావా అమ్మా? ఇంకా తినలేదా ఆంటీ? ఏంటి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, టైంకి తినాలని తెలీదా? నీకేం కావాలో చెప్పు, నేనే వండి నీకు వడ్డిస్తాను. అదంతా మీకెందుకులేండి ఆంటీ, నేను వెళ్తాను. ఏంటి, నా మీద కోపమా? చచా, మీ మీద నేనెందుకు కోపడతాను? నాకు తెలుసులే, ఇన్ని రోజులు నీతో నేను హార్ష్గానే మాట్లాడాను. ఎప్పుడు చూడు నేను తిడుతూనే ఉన్నాను, అందుకని నువ్వు నా మీద కోపంగానే ఉంటావు. ఓపెన్గా చెప్తున్నాను, నాకు మా అన్న కూతుర్ని చేసుకోవాలని ఆశ. కానీ ఏం చేయాలి చెప్పు? నా కొడుకు నిన్నే చేసుకోవాలి అనుకుంటున్నాడు. అయినా నేను మొండిపట్టు పట్టడం వల్ల ఏం మారుతుంది చెప్పు? అందుకని నేనే ఒక నిర్ణయానికి వచ్చేశాను. నువ్వే ఇంటి కోడలివి. చాలా సంతోషం ఆంటీ. మీరు ఇలా మనసు మార్చుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. మార్చుకొని తీరాలి కదా సంయుక్త. నా కొడుకు మొండిపట్టు గురించి నాకు తెలుసు కదా, వాణ్ణి కాదని నేను ఒక్క పని కూడా చేయలేను. సరే సరే, నేను చెప్పాలనుకున్నది మర్చిపోయాను చూడు. ఏంటంటీ? నువ్వు ఝాన్సీ అమ్మని అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మీరే నన్ను క్షమించాలంటీ, నాకు అదంతా తెలియలేదు. చెప్పటానికి ఎవరు లేరు కదా. నీకోసం నేనున్నాను కదా, నేను నీకు క్లియర్గా ఒక్కొక్కటి చెప్తాను. నువ్వు నేను చెప్పినట్టు నడుచుకున్నావంటే జీవితంలో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ముందు ఝాన్సీ అమ్మ మనసులో స్థానం సంపాదించాలంటీ, అందుకు ఏం చేయాలని మాత్రం మీరు చెప్పండి. ఝాన్సీ అమ్మ ఆ కాలం మనిషి, అంత త్వరగా ఏదీ మర్చిపోరు, క్షమించరు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. అది సరి చేసుకోవాలి అంటే ఆవిడ వీక్నెస్ ఏంటి అని తెలుసుకొని నడుచుకో. ఆవిడ వీక్నెస్ ఏంటి అని నాకు తెలియదు కదా ఆంటీ. నేను చెప్తాను కదా. నువ్వేం చేస్తావంటే ముందు అత్తయ్య దగ్గరికి వెళ్ళి నేనిలా మాట్లాడడం తప్పు అని క్షమాపణ అడిగేసేయ్. కొంచెం చలబడతారు. ఆ తరువాత ఆవిడ కూతురు ఎక్కడో బయటున్నారు, ఆవిడ మీద చిన్న కోపం అత్తయ్యకుంది.
ఎంత కాదన్నా ఎవరికైనా కూతురుతో మళ్ళీ కలిసిపోవాలి అని అయితే ఉంటుంది కదా. అందుకని నువ్వు అత్తయ్య దగ్గరికి వెళ్ళి పెళ్లికి మీ కూతుర్ని పిలుద్దాము అని చెప్పు. మీ మధ్య దూరం ఇలా అయినా తగ్గుతుందేమో అని చెప్పు. ఈ కుటుంబాన్ని ఒక్కటి చేయడానికే నేనొచ్చాను అని చెప్పు. అలా నువ్వే కొంచెం ఇంకేవో సెంటిమెంటల్గా డైలాగ్స్ వేసేయ్. ఖచ్చితంగా ఆవిడ మనసు తగ్గుతుంది. అప్పుడు ఆవిడ క్షమించి నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకుంటుంది. థ్యాంక్ యూ ఆంటీ. పర్వాలేదు. సూపర్ ఐడియా ఆంటీ. చాలా థ్యాంక్స్. నువ్విప్పుడు వెళ్ళి అత్తయ్య మనసులో స్థానం సంపాదించుకునిరా. ఆ తర్వాత నువ్వేం చెయ్యాలో నేను నీకు చెప్తాను. సరే ఆంటీ, ఆ, ఆ. వస్తాను. పో 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 పో. పోవే పో. మూతి మీద 4 తగిలిస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది. బంగారి, నీ పెళ్ళికి మేమందరం కలిసి పనిచేయాలి. కానీ ఇప్పుడేంటంటే నువ్వు సంయుక్త పెళ్ళికి ముందుండి పనిచేస్తున్నావు, మేము నీకు పని చేసి పెడుతున్నాం. ఎందుకు కేడి ఈ అనవసరమైన మాటలెందుకు? అవును సిస్టర్, మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? జరగబోయేది రవికి సంయుక్తకి పెళ్లి. వాళ్ళకి ఒక ఫ్రెండ్ లాగా తోడుగా మనం ఉండి చక్కగా ఈ పెళ్లి పూర్తి చేసి పెట్టాలి. అది మన బాధ్యత. అది కాదని మీరిలా తప్పుగా అస్సలు ఆలోచించకండి. పని చూసుకోండి. ఏంటి పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? మధ్యలో ఇదొకటి. ఏంటి బంగారి, చివరి వరకు పక్కన వాళ్ళ పెళ్లిలో పని చేయడానికే నువ్వు ఉన్నట్టుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఈ ఇంటికి కోడల్ని నేను, ఈ ఇంటికి యజమానురాలిని. ఊరికే ఇలాంటి లుక్కులు ఇచ్చారంటే ఫ్యూచర్లో చాలా కష్టపడతారు. అవును శామ్, ఇంత పొద్దున్నే లేచి హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఆ, ఝాన్సీ అమ్మ రూమ్కి. ఝాన్సీ అమ్మ రూమ్కా? అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? ఆమెని ఇంప్రెస్ చేసి నా వైపు తిప్పుకోవడానికి. ఎవరు? నువ్వా? ఝాన్సీ అమ్మని అవును. ఇంప్రెస్ చేయబోతున్నావా? నేనే. శామ్, నిన్న నువ్వు మాట్లాడిన మాటలకి ఝాన్సీ అమ్మ నిన్ను వదిలిపెట్టడమే చాలా పెద్ద విషయం. నువ్వింకా పెద్ద చేసుకోవద్దు. ఆవిడ నీ మీద పిచ్చ కోపంలో ఉన్నారు. అదంతా పెద్ద విషయమా? నేను ఆవిడ వీక్నెస్ ఏంటో కనిపెట్టాను. నేను దాన్ని వాడుకొని ఆవిడ దగ్గర మార్క్స్ కొట్టేసి ఆవిడని ఇంప్రెస్ చేయబోతున్నాను. శామ్, అంతగా ఏం చేయబోతున్నావు? అవును, మీకు ఇలాంటి విషయాలు తెలియదు కదా. నేను చెప్తాను. ఝాన్సీ అమ్మ పెద్ద హిట్లర్లో ఉన్నా ఆవిడ ఒక అమ్మనే కదా. అవును. లోపల పాశం, ప్రేమ ఉంటాయి కదా. అవును. ఆవిడకి ఒక కూతురుందంట. అది మీకు తెలుసా?